బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. భగీరథ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ నుండి అందిస్తారు. రవిచంద్ర, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ కార్తిక్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండి సాయి భగీరథ్ని ఇవాళ సాయంత్రం కల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అవకాశాలున్నాయి. అయితే బండి సాయి భగీరథ్ హైదరాబాద్లో ఉన్నట్లు, అది కూడా 3 ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే హైదరాబాదుతో పాటు 5 బృందాలుగా విడిపోయి హైదరాబాదు, ఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాల్లో బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. బండి సాయి భగీరథ్ దేశం విడిచి వేరే ప్రాంతాలకు, వేరే దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కూడా అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ అంశానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే బండి సాయి భగీరథ్పై కేసు నమోదైంది, పోక్సో కేసు నమోదైంది. ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. ఇప్పటివరకు కూడా పోలీసుల ముందు విచారణకు రాకపోవడంతో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసేసి విచారణ చేపడుతున్నారు. అయితే అందులో భాగంగానే 5 బృందాలకు విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో జల్లడబడుతున్నారు. బండి సాయి భగీరథ్కి సంబంధించిన స్నేహితుల నివాసాలు కావచ్చు, బంధువుల నివాసాలు కావచ్చు, సోదాలు చేపడుతున్నారు. ఎక్కడ ఉన్నారు ఏంటన్నది కొన్ని ప్రాంతాలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం కల్లా బండి సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి విచారణ చేసేట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తిక్, రవిచంద్ర, అంటే ఈ రోజు బండి భగీరథ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నట్టుగా కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. లేదు కోర్టులో లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. ఏంటి మరి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ఒకవేళ పోలీసుల ముందు హాజరైతే సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా సాయి భగీరథ్ వస్తే, సాయి భగీరథ్ ఒకవేళ అదుపులోకి తీసుకుంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం చూడొచ్చు. పోలీసులు కూడా ఏ స్థాయిలో ఉండరు అంటే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. బండి సాయి భగీరథ్ 3 ప్రాంతాల్లో అలర్ట్ చేశారు. 3 ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా ట్రేస్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుస్తుంది. అయితే బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొస్తారా, లేదంటే బండి సాయి భగీరథ్ జడ్జి ముందు లొంగిపోతారన్న ఆ విషయం కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఇవాళ సాయంత్రం కల్లా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏ క్షణంలోనైనా బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసి ఇప్పటికే ఈ హైదరాబాద్ కావచ్చు, ఇండియా కావచ్చు దాటి వెళ్ళిపోకుండా కూడా లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసి కూడా జారీ చేశారు. దీంతో ఎక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా, అంతేకాకుండా సాయి భగీరథ్ నిన్న రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా హైకోర్టులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ కోసం వేచి చూశారు. ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించడంతో ఈ కేసు విషయంలో మరింత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. కార్తిక్, థ్యాంక్ యూ రవిచంద్ర.